నిర్గమాకాండము 30వ అధ్యాయము. తుమ్మకర్రతో ఒక వేదిక చేయి. ధూపం వేసేందుకు ఈ పీఠమును నీవు ఉపయోగించాలి. వేదికను 18 అంగుళాల పొడవు 18 అంగుళాల వెడల్పు గల చతురస్రాకారముగా నీవు చేయాలి. దీని ఎత్తు 36 అంగుళాలుండాలి. 4 మూలల కొమ్ములు ఉండాలి. ఈ కొమ్ముల్ని వేదికతో కలిపి ఒకటిగా చేయాలి. బలిపీఠం పైభాగాన్ని అన్ని పక్కలను స్వచ్ఛమైన బంగారం పొదిగించాలి. బలిపీఠం చుట్టూ బంగారు నగిషీ బద్ద పెట్టాలి. నగిషీ బద్ద అడుగు భాగాన బంగారు ఉంగరాలు 4 ఉండాలి. ఈ బలిపీఠానికి ఎదురుగా 2 బంగారు ఉంగరాలు ఉండాలి. బలిపీఠం మోసే కర్రల కోసం ఈ బంగారు ఉంగరాలు ఉపయోగించబడతాయి. తుమ్మకర్రతోనే ఆ కర్రలు చేయాలి. కర్రలకు బంగారు తాపడం చేయాలి. ప్రత్యేక తెర ముందు ఈ బలిపీఠాన్ని ఉంచాలి. ఓడంబడిక పెట్ట తెర అవతల ఉంచాలి. ఆ పెట్టె మూతకు ముందర బలిపీఠం ఉంచాలి. నేను నిన్ను కలుసుకునే చోటు ఇదే. ప్రతి ఉదయం పరిమళ ద్రవ్యాల ధూపాన్ని బలిపీఠం మీద అహరోను వేయాలి. దీపాలు సరిచేసేందుకు వచ్చినప్పుడు అతడు దీనిని చేయాలి. మరలా సాయంత్రం అతడు ధూపం వేయాలి. ఇది అతడు సాయంత్రం దీపాలను సరిచేసే వేళ కనుక ప్రతిరోజు శాశ్వతంగా యెహోవా ఎదుట ధూపం వేయబడుతుంది. ఇంకే విధమైన ధూపం వేసేందుకు గాని దహన బలి కోసం గాని ఈ బలిపీఠాన్ని ఉపయోగించవద్దు. ఏ విధమైన ధాన్యార్పణ గాని పానార్పణం గాని అర్పించేందుకు ఈ బలిపీఠాన్ని ఉపయోగించవద్దు. సంవత్సరానికి ఒకసారి అహరోను యెహోవాకు ప్రత్యేక బలి అర్పించాలి. ప్రజల పాప పరిహారం నిమిత్తం చెల్లించేందుకు పాప పరిహారార్థ బలి రక్తాన్ని అహరోను ఉపయోగించాలి. ఈ బలిపీఠం కొమ్ముల దగ్గర అహరోను దీనిని చేయాలి. ఇది ప్రాయశ్చిత్తార్థ దినం అని పిలువబడుతుంది. ఇది యెహోవాకు అతి ప్రత్యేక దినం. మోషేతో యెహోవా ఇలా చెప్పాడు, ఎంతమంది ప్రజలు ఉన్నారో నీకు తెలిసేటట్టు ఇశ్రాయేలు ప్రజల్ని లెక్కబెట్టు. ఇలా చేసినప్పుడల్లా ప్రతి వ్యక్తి తన కోసం యెహోవాకు పన్ను చెల్లించాలి. ప్రతి వ్యక్తి ఇలా చేస్తే ఏ విధమైన దారుణం ప్రజలకు సంభవించదు. లెక్కించబడ్డ ప్రతి మనిషి అరతులం చెల్లించాలి. ఇది అధికారపూర్వకమైన తులంలో సగం. అధికార తులం అంటే 20 గొర్రెలు. ఈ అరతులం యెహోవాకు అర్పణం లెక్కించబడి 20 సంవత్సరాలు లేక అంతకు ఎక్కువ వయసు గల ప్రతి వ్యక్తి యెహోవాకు ఈ అర్పణ చెల్లించాలి. ధనికులు అరతులం కంటే ఎక్కువ చెల్లించకూడదు. ప్రజలందరూ ఒకే అర్పణను యెహోవాకు చెల్లించాలి. ఇది మీ ప్రాణం కోసం చెల్లించే అర్పణ. ఇజ్రాయేలు ప్రజల దగ్గర నుండి ఈ సొమ్ము పోగు చేయి. సన్నిధి గుడారంలో సేవ కోసం ఈ సొమ్మును ఉపయోగించు. యెహోవా తన ప్రజలను జ్ఞాపకం చేసుకునేందుకు ఈ చెల్లింపు ఒక విధానం. వారు తమ స్వంత ప్రాణాల నిమిత్తం చెల్లించారు. మోషే యెహోవాతో ఇలా చెప్పాడు, ఇత్తడి గంగాలం ఒకటి చేసి ఇత్తడి పీట మీద దాన్ని పెట్టు. కడుగుకునేందుకు నీవు దీనిని ఉపయోగించాలి. సన్నిధి గుడారానికి బలిపీఠానికి మధ్య దీనిని ఉంచి నీళ్లతో నింపు. ఈ గంగాలంలోని నీళ్లతో అహరోను అతని కుమారులు వారి కాళ్ళు చేతులు కడుక్కోవాలి. సన్నిధి గుడారం ప్రవేశించేటప్పుడు లేక బలిపీఠం సమీపించేటప్పుడు ప్రతిసారి వాళ్ళు నీళ్లతో కడుక్కోవాలి. ఈ విధంగా వారు మరణించారు మరియు తాము చావకుండా ఉండేందుకు వారు తమ కాళ్ళు చేతులు కడుక్కోవాలి. అహరోనుకి అతని ప్రజలకి ఎప్పటికీ కొనసాగే చట్టం ఇది. భవిష్యత్తులో జీవించే అహరోను సంతతి వాళ్ళందరికీ ఇది కొనసాగుతుంది. అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు, శ్రేష్టమైన సుగంధ ద్రవ్యాలు సంపాదించు. పరిమళ ధూపం చేయడానికి 500 తులాల స్వచ్ఛమైన గోపరసం, 250 తులాల సువాసన గల లవంగపట్ట, 500 తులాల సుగంధ ద్రవ్యాలు, 500 తులాల లవంగపట్ట తీసుకో. వీటన్నిటిని కొలిచేందుకు అధికారిక కొలత ఉపయోగించు. మరియు 3 పళ్ల ఒలీవ నూనె తీసుకో. ఒక పరిమళ అభిషేక తైలంగా చేయటానికి వీటన్నిటినీ కలపాలి. సన్నిధి గుడారం మీద ఓడంబడిక పెట్టె మీద ఈ తైలం పోయి. వీటికి ప్రత్యేక ఉద్దేశం ఉంది అని ఇది తెలియజేస్తుంది. బల్ల మీద ఉన్న ప్రాంతాలన్నిటి మీద తైలం పోయి. దీపం మీద దాని పరికరాలన్నిటి మీద ఈ తైలం పోయి. ధూపవేదిక మీద తైలం పోయి. ఇంకా దేవునికి అర్పణలు దహనం చేసే బలిపీఠం మీద తైలం పోయి. ఆ బలిపీఠం పైన ఉండే సమస్తం మీద ఈ తైలం పోయి. గంగాళం మీద దాని పీట మీద ఈ తైలం పోయి. వీటన్నిటినీ నీవు పవిత్రం చేయాలి. అవి యెహోవాకు చాలా ప్రత్యేకం. వీటిని ఏది తాకినా అది అపవిత్రం అవుతుంది. అహరోను అతని కుమారుల మీద ఈ తైలం పోయి. వారు ఒక ప్రత్యేక విధానంలో నన్ను సేవిస్తున్నారని ఇది తెలియజేస్తుంది. అప్పుడు యాజకులుగా వారు నన్ను సేవించవచ్చు. అభిషేక తైలం ఎల్లప్పుడూ నాకు ప్రత్యేకమైనదిగా ఉంటుందని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు. సామాన్యమైన సుగంధ తైలంగా ఎవరూ దీనిని వాడకూడదు. ఈ ప్రత్యేక తైలం తయారు చేసిన విధానంలో సుగంధ తైలం తయారు చేయకూడదు. ఈ తైలం పవిత్రం. ఇది మీకు చాలా ప్రత్యేకమైనదిగా ఉండాలి. ఎవరైనా ఈ పవిత్ర తైలం వలె సుగంధ తైలం తయారు చేసి అన్యునికి ఇస్తే ఆ వ్యక్తి తన ప్రజల్లో నుండి వేరు చేయబడాలి. అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు, ఈ పరిమళ ద్రవ్యాలను తీసుకురా. జటామాంసి, గోపిచందనం, గంధపు చెక్క, స్వచ్ఛమైన సాంబ్రాణి,
ఈ పరిమళ ద్రవ్యాలన్నీ సమపాళ్లలో ఉండేటట్టు తప్పక చూడాలి. సుగంధ పరిమళ ధూపంగా ఉండేటట్టు ఈ పరిమళ ద్రవ్యాలన్నిటినీ కలపాలి. పరిమళ తైలం తయారు చేసేవాడు చేసినట్టే దీనిని చేయాలి. మరియు ఈ ధూపంలో ఉప్పు కలుపు. అది దీనిని స్వచ్ఛమైనదిగా, ప్రత్యేకమైనదిగా చేస్తుంది. ధూపద్రవ్యంలో కొంత మెత్తటి పొడుము అయ్యేంత వరకు నూరాలి. సన్నిధి గుడారంలో ఓడంబడిక పెట్టే ఎదుట ఆ పొడుము ఉంచు. ఇది నేను నిన్ను కలుసుకునే చోటు. ఈ ధూపపు పొడుమును దాని ప్రత్యేక పని కోసమే నీవు ఉపయోగించాలి. యెహోవా కోసం ఈ ప్రత్యేక విధానంలో మాత్రమే నీవు ఈ ధూపాన్ని ఉపయోగించాలి. ఈ ధూపాన్ని ఒక ప్రత్యేక పద్ధతిలో నీవు తయారు చేయాలి. ఇంకే ఇతరమైన ధూపం చేయడానికి కూడా ఈ ప్రత్యేక పద్ధతిని ఉపయోగించవద్దు. ఒక వ్యక్తి తన కోసం ఈ ధూపం కొంత తయారు చేసి దాని పరిమళాన్ని అనుభవించాలని కోరవచ్చు. అయితే అతడు గనక అలా చేస్తే వాడు తన ప్రజల నుండి వేరు చేయబడాలి.